డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ బిజినెస్ ట్రైనర్, సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి చాలా మంది లేడీస్కి ఒక థింక్ ఉంటుంది, ఆలోచన ఏంటంటే నేను కూడా ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఆలోచిస్తారు, ఏదో ఒకటి ఇంట్లో ఉండి చేయాలి. వాళ్ళకి ఏంటంటే బయటకు వెళ్ళి మాట్లాడే ఆ కమ్యూనికేషన్ అంతా తెలియదు వాళ్ళకి. బట్ హస్బెండ్కి నేను కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలి, తనకు కొంచెం చదువుకుందాం అనుకోండి, ఏదైనా చేద్దాం ఇంట్లో ఉండి చేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈరోజు అలా అనుకునే మహిళలకి మీరు ఏమైనా బిజినెస్ టిప్ చెప్తారా? చాలా మంచి ప్రశ్న నవీన గారు. సో బిజినెస్ అన్నది మీరు 10,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, 5,000 నుంచి కూడా ఆలోచించవచ్చు. కానీ ఎంత మంచిగా పెట్టుబడి పెడుతున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెన్స్. అండ్ గ్రౌండ్ వర్క్ ఎంత చేశారు, అండ్ దీనికి డిమాండ్ ఎక్కువ ఉందా లేదా అసలు. సో మేమైతే ఒక ప్రోడక్ట్ అయితే చేస్తున్నాము, లేకపోతే హోల్సేల్గానో లేకపోతే ఏదైనా చేయాలనుకుంటున్నాము బిజినెస్, పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, దీనికి అసలు డిమాండ్ ఉందా లేదా అనే అవగాహన లేకుండా మీరు బిజినెస్ చేస్తున్నారు అంటే అక్కడ కంపల్సరీ ఫెయిల్ అవుతారు. అండ్ ఇప్పుడు మీరు అడిగారు, సో ఉన్న చోటే ఉండి ఏదైనా బిజినెస్ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు నవీన గారు. హోల్సేల్గా కూడా మీరు చెయ్యొచ్చు అండ్ రకరకాలుగా కూడా తీసుకెళ్ళచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నాను కాబట్టి బనానా బిజినెస్ పౌడర్. సో బనానా పౌడర్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇవాళ రేపు. ఎందుకంటే ఈ బనానా పౌడర్ అనేది కాస్మెటిక్స్ అండ్ తర్వాత బేబీ ఫుడ్స్ అండ్ మనకు బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో యూజ్ చేస్తారు. సో దీనికి చాలా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది రోజు రోజుకి. ఇది కూడా ఒక G9 బనానాతో చేస్తారు నవీన గారు. అండ్ ఎస్పెషలీ రా బనానా, రైప్ బనానా రెండు ఉంటాయి అన్నమాట. సో రెండు యూజ్ చేస్తారు, కానీ దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికి కావాల్సిన మిషనరీ కానివ్వండి, పెట్టుబడి కానివ్వండి, సో ఒక అరౌండ్ 7 to 10 lakhs మీరు పెట్టుగలిగితే ఒక 3 to 4 స్టెప్ ఆఫ్ మిషనరీస్ అయితే మీకు వస్తాయి. చాలా చిన్న స్పేస్లో, అంటే 150 to 200 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉందంటే అక్కడే స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. కానీ దీని డిమాండ్ ఎంత ఉందంటే మీరు అక్కడి నుంచి సో 100 కిలోల దాకా కూడా మీరు సప్లై చేయొచ్చు ఒక 2-3 డేస్లో. సో అంత మంచిగా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ లీడ్స్, సో లీడ్స్ జనరేషన్ వరకు ఇక్కడ చాలా మంది వచ్చి ఆగిపోతారు కూడా. ఎందుకంటే లీడ్స్ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆన్లైన్ త్రూ బయ్యర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము, కానీ దాన్ని కన్వర్ట్ చేసుకునే విషయంలో కూడా మీరు చాలా చాలా మంచిగా కమ్యూనికేషన్ ఉంది మీకంటే మీరు చేయగలరు. కానీ లేదు నాకు అంతగా కమ్యూనికేషన్ రాదు, నేను మార్కెటింగ్ చేసుకోలేను అంటే ఇక్కడ ఫెయిల్ అవుతారు. కానీ ఇది డిమాండెడ్ బిజినెస్ కాబట్టి కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఏదైనా సరే చిన్న పెట్టుబడి అయినా పెద్ద పెట్టుబడి అయినా మీరు సో చేస్తున్నారు అంటే దానికి తాలూకా లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత మంచిగా మీరు లర్న్ చేస్తే అంత మంచిగా అర్న్ చేస్తారు అనే కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోకూడదు నవీన గారు. నెక్స్ట్ మార్కెటింగ్, బిజినెస్ పెట్టాక అంతా ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, మరి ఇది ఎలా చేయాలి? అబ్సల్యూట్లీ. సో మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి నా దగ్గరికి అంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో బిజినెస్ బనానా పౌడర్ బిజినెస్ గురించి చెప్పినప్పుడు చాలా వరకు రైతులు వచ్చారు. సో వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ వాళ్ళ దగ్గర తోటలు ఉన్నాయి, సో దే వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, డబ్బులు కూడా ఉన్నాయి, కానీ టెక్నాలజీ లోపం అన్నమాట. సో ఇవాళ రేపు మీకు సోషల్ మీడియా రన్ చేయడం కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, ఇవన్నీ తెలియదు అంటే చాలా కష్టం అవుతుంది నవీన గారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రైతులు చాలా మంచిగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అండ్ కెపాసిటీ కూడా ఉంది, కానీ రన్ చేసే వాళ్ళు లేరు. ఎందుకంటే పిల్లలు సిటీస్లో స్థిరపడ్డారు, కానీ వీళ్ళు చేసుకోలేరు, అక్కడికి ఆగిపోయారు. నేను ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టనివ్వలేదు వాళ్ళు చాలా మందికి. అండ్ ఇంకా ఏం చెప్తానంటే డైరెక్ట్ మీరు మార్కెట్ త్రూ, మీడియేటర్ త్రూ రా మెటీరియల్ బనానా పర్చేస్ చేయకుండా డైరెక్ట్ రైతుల నుంచి పర్చేస్ చేయాలి. సో రైతు ఎప్పుడైతే బెనిఫిట్ పొందుతారో అప్పుడు అసలైన లాభము, దాని తాలూకా సాటిస్ఫాక్షన్ అనేది ఒక సెల్లర్లా మీకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, అన్నదాత సుఖీభవ అంటారు కదా మన ఇండియన్ ట్రెడిషన్. సో వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే మీ బిజినెస్ ఖచ్చితంగా ఒక పై ఎత్తుకి ఎదుగుతుంది అనే కాన్సెప్ట్
మర్చిపోకూడదు అనమాట. వాళ్ళని దృష్టిలో నేను పెట్టుకొని ఈ బిజినెస్ ఐడియా ఇచ్చానమాట. కానీ చాలా వరకు సేల్స్ దగ్గర వచ్చి ఆగిపోతున్నారు. డైరెక్ట్ బయ్యర్ మీరు కనెక్ట్ చేయగలరా అనేది కూడా అడుగుతున్నారు నవీన గారు. కానీ కాదు, మీరు మీ అంతటా మీరు సేల్స్ బయ్యర్స్ అనేది చాలా మంది వందల కొద్ది ఉంటారు. వాళ్ళని మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటారు ఆన్లైన్లో, అది కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆన్లైన్ కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీకు వచ్చింది అంటే బనానా పౌడర్ సెల్లింగ్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ మీరు నేర్చుకున్నారంటే బనానా పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ త్రూ, సో అప్పుడు మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు బనానా పౌడర్ బిజినెస్. సో మార్కెటింగ్ విషయానికి వస్తే ఎవరు టార్గెటింగ్ కస్టమర్స్ ఇక్కడ, టార్గెటింగ్ ఏరియాస్ అంటే కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మీరు ప్రొవైడ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్, వాళ్ళకి సేల్ చేయొచ్చు. అండ్ తర్వాత బేబీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్, అక్కడ కూడా మీరు సేల్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మీరు చాలా వరకు ప్రోటీన్ షేక్స్ తయారు చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అమ్మచ్చు. అండ్ బేకరీ ఐటమ్స్ కూడా అమ్మచ్చు చిన్న చిన్న మొత్తంలో. సో 200 grams ప్యాక్ చేసి కూడా మీరు అమ్మచ్చు ఈజీగా. మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ వద్దు మనకు, అసలు డిమెరిట్స్ ఏముంటాయి అంటే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి ఈ బిజినెస్ చేయడం వల్ల? ఎస్ నవీన గారు, చాలా చక్కనైన ప్రశ్న అనమాట. సో బనానా నాకు చాలా లాంగ్ డిస్టెన్స్లో దొరుకుతుంది, కానీ కాస్ట్ ఆఫ్ మేకింగ్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా పడట్లేదు. యాక్చువల్లీ లాస్ అనేది ఉండదు ఈ బిజినెస్లో, కానీ ఎక్కువగా పడట్లేదు. ఇట్స్ హార్డ్, నాకు రా మెటీరియల్ సరిగ్గా దొరకట్లేదు. అండ్ తర్వాత ఇక్కడ చాలా కొంచెం పవర్ ప్రాబ్లమ్. సో ఇవి ఇలా ఉన్నప్పుడు డిసడ్వాంటేజే, డిమెరిట్సే అంటాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి లీడ్ కన్వర్షన్ మీకు రాలేదు అంటే ఈ బిజినెస్ డిసడ్వాంటేజ్. మీకు పెద్ద కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. అండ్ ఒక ప్రోడక్ట్ అనేది మంచిగా ఏ బనానా మనం చూస్ చేసుకుంటే మా ప్రోడక్ట్ సర్టిఫికేషన్ మంచిగా ఫస్ట్ గ్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఒక అవగాహనతో పాటు మీకు ప్రాసెసింగ్, సో ఎలా అసలు మేక్ చేస్తారు అన్న కాన్సెప్ట్ త్రూ కూడా నా బ్యాక్ ఎండ్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ గైడ్ చేస్తారు. సో వాటి త్రూ మీరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా లాభం ఉంటుంది, డిసడ్వాంటేజెస్ కాకుండా. జవేరి గారు, మరి ఈ బిజినెస్ ఐడియా మాకు ఉంది, మేము కూడా చేయాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా మరి? డెఫినెట్లీ నవీన గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి జస్ట్ కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఎస్పెషలీ సో ఎటువంటి ప్రాసెస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మిషనరీ ఇన్స్టాలేషన్ కూడా ప్రాసెస్తో పాటు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. బిజినెస్ ఫ్రేమ్వర్క్తో పాటు మీ వెంటనే ఉండి ఆ బిజినెస్ ఎలా రన్ చేయొచ్చు, ఎలా ఇంకా మంచిగా కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు అనే ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.